హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా యొక్క వరి పొలానికి అయితే కలుపుమంది పిచ్చిగా చేద్దామని చెప్పి వచ్చాను. మీరు చూస్తున్నారు కదా, నేను మా నాన్నగారు ఇద్దరు వచ్చాము. సో ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది. కాకపోతే పైన మంచిగా ఉంది. మంచిగా ఉండడం వల్ల మందు పిచికా చేసింది కాస్త డ్రాప్ అవుతుందని చెప్పి మా యొక్క ఆలోచన. సో చూస్తున్నాగా ఎంత దిగబడుతుందో, మనకి కాలు పెట్టి తీస్తుంటేనే చాలా లో దిగబడుతుంది. సో ఇప్పుడు మిట్ట పొలమైనా సరే దిగబడుతుంది. సో ఈరోజు నేను వచ్చేసి కలుపు మందు తీసుకొచ్చినాను. కౌన్సిల్, యాక్టివ్ కౌన్సిల్ అని చెప్పేసి బేర్ కంపెనీ వాళ్ళది. దాంట్లో ఇంకోటి యాడ్ చేసుకునేది ఏంటంటే మనకి ఆర్జెంటల్ అని చెప్పి ఉంటుంది. ఆర్జెంటల్. సో ఈ రెండు హెర్బిసైడ్స్ అంటే కలుపు మందులు. ఈ రెండు మందులు వచ్చేసి ఖమ్మంలో తీసుకున్నాను, నాకు ఖమ్మం దగ్గర అని చెప్పేసి. సో వీటి యొక్క బిల్లు చూసుకుంటే నేనైతే చూపిస్తాను మీకు. బిల్లు చూసుకుంటే 1100 రూపాయలు అయితే అయింది మనకి. శ్రీరామచంద్రపురం అని చెప్పేసి అగ్రోటెక్ వాళ్ళది ఈ 1100 అయితే బిల్ అయింది. సో ఈ కలుపు మందు దేనికంటే మనకి కౌన్సిల్ దేనికి, ఈ కౌన్సిల్ ఆర్జెంటల్ దేనికంటే వరిలో కలుపు మందు పిచికారి చేసేటప్పుడు మనము మినిమం కలుపు మందు ఎప్పుడు పిచికారి చేసుకోవాలి, 25 days అబోవ్నే పిచికా చేయాలి. అంటే 25 days దాటిన తర్వాతే కలుపుని పిచికా చేయాలి. యువతల అంటే కొంచెం 20 days కానీ 19 days కానీ అట్లా పిచికా చేసేవానికి వరి పొలం ఎఫెక్ట్ అయితే జరుగుతుంది కంపల్సరీ. కాబట్టి మినిమం వరి పొలం వచ్చేసి మనకి 25 days తర్వాతే, అవసరమైతే 30 రోజులకైనా చేయండి, తప్పేమీ లేదు, ఏం కాదు. ఎటువంటి కలుపు అయినా సరే చనిపోయిద్ది. ఈ యొక్క కౌన్సిల్ అర్జెంటల్తో ఎటువంటి కలుపు అయినా సరే చనిపోయిద్ది. అసలు సూపర్గా అయితే ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం కూడా చాలామంది వేరే వేరే చేపలు వేరే వేరే టెక్నికల్ ఇస్తూ ఉంటారు. సో అవన్నీ నేను తీసుకోవడం జరగదు, ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో తెలిసిన కంపెనీ కాబట్టి బేర్ కంపెనీ. సో సూపర్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది, అది నాకు తెలుసు. దాని గురించి నాకు తెలుసు, ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే ఈ రెండు మనం పిచికా చేస్తాను, ఆర్జెంటల్ కౌన్సిల్. ఎటువంటి కలిపినా సరే, సన్నగడ్డ అయినా సరే లావు గడ్డ అయినా సరే, అంటే జాతులు ఉంటాయి కదా మనకి, ఇలాంటి జాతి అయినా సరే లేకుంటే తుంగైనా సరే ఏదైనా సరే మనకి చనిపోవడం జరుగుతుంది. ఏది కాస్త కలుపు మంది పిచికారి చేసిన తర్వాత తడి శాతం అనేది ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే చాలామంది తడి ఇవ్వరు, అంటే మన నీళ్ళు ఇవ్వరు, వాటర్ ఇవ్వకపోవడం మనకి ఏంటంటే కలుపు అనేది సరిగ్గా చావదు. మనకు కలుపు మంది పిచికారి చేసిన తర్వాత కంపల్సరీ వాటర్ శాతం ఎక్కువ ఉంటే, మనకి ఎక్కువ తేమ ఇలా బురద ఉంటే మనకి సో చనిపోతుంది. ఎందుకంటే కలుపు కూడా మురిగిపోవడం జరుగుతుంది కాబట్టి చనిపోవడం జరుగుతుంది కాబట్టి. సో చెప్తున్నాను, కలుపు మందు పిచికారి చేసిన వెంటనే మనకి ఒక 6 days దాకా అయితే మనకి స్టెప్ అయితే ఆగడం జరుగుతుంది, కంపల్సరీ ఆగిద్ది. ఎందుకంటే మనం కలుపు మంది పిచికారి చేస్తాం వరి పొలం మీద కాబట్టి స్టెప్ అవడం జరుగుతుంది కాబట్టి. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే గ్రాన్యువల్స్ పొటాష్, లేకపోతే గ్రాన్యువల్స్ డిఏబి, లేకపోతే గ్రాన్యువల్స్ 20-20 ఇలా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం మనకి ఏంటంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. రిజల్ట్ అనేది వచ్చేసి మనకి. సో పప్పాయ ఇటు మనం చూసుకుంటే పప్పాయ, ఇటు మిడిల్ ఏమో వరి పొలము చూస్తున్నాగా మీరైతే. పప్పాయ దరికేమో కంది చెట్లు అయితే పెట్టడం జరిగింది, ఎందుకంటే మనకి తిన్నికైతే అట్లా రిలేషన్ అక్క వాళ్ళకి ఇవ్వడానికి అయినా సరే. సో మీకు చెప్పింది అర్థమైంది కదండి మీకు. కలుపు మందు పిచికారి చేసిన తర్వాత ఒక 3 days కానీ 5 days తర్వాత మనకి కలుపు చనిపోయిన తర్వాత వాటర్ ఫుల్గా ఇచ్చి అడుగు మందు అయితే కంపల్సరీ వేసుకోవాలి. గ్రాన్యువల్తో వేసుకోండి, గ్రాన్యువల్స్ కంపల్సరీ వేసుకోండి గ్రాన్యువల్స్. మళ్ళీ ఎవరికైనా సరే ఎరుపు వచ్చి ఉంటే, మీకు వరి పొలం ఎరుపు వస్తే ఒక కామెంట్ చేయండి, వాటికి కూడా మంచి మందులు చెప్తాను. ఎరుపు ఎవరికైనా చాలామందికి వస్తూ ఉంటుంది. ఎరుపు వస్తే ఏం చేయాలి తెలియకపోతే చెప్తాను, తెలిస్తే నో ప్రాబ్లం, తెలిస్తే మీకు తెలిస్తే నో ప్రాబ్లం అండి, తెలియకపోతే అడగండి చెప్తాను. సో నేనైతే ప్రజెంట్ అయితే పిచికారి చేస్తున్నాను. చెప్పేదాన్ని మీకు ఎన్ని అయితే కలుపు మంది పిచికారి అయితే అడుగు మందు కంపల్సరీ వేసుకోవాలి, అడుగు మందులు గ్రాన్యువల్స్ కంపల్సరీ వేసుకోవాలి, చెప్పా కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాను కౌన్సిల్ ఆర్జెంటల్. చూస్తున్నారు కదా, కౌన్సిల్ ఆర్జెంటల్. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.